హలో అండి అందరికీ. ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ డ్రింక్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి చలికాలం అనేది స్టార్ట్ అయిపోయింది. చలికాలంలో వచ్చేసి మనకు జలుబు, జ్వరాలు, దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ జ్వరం వచ్చిన తర్వాత మనం చాలా నీరసం అయితే అయిపోతూ ఉంటామండి. అండ్ జలుబు జ్వరం ఉన్నప్పుడు కూడా ఈ డ్రింక్ అనేది మనం తయారు చేసుకొని ఇంటిలో పాది అయినా తాగొచ్చు. అండ్ జలుబు జ్వరం వచ్చినప్పుడే కాదండి, ఎప్పుడైనా ఈ డ్రింక్ అనేది తాగడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ ఈ డ్రింక్కి నేను తీసుకుంటుంది వస్తువులు వచ్చేసి ఒక 10 వరకు బాదం అండి, అండ్ 5 వచ్చేసి జీడిపప్పు పలుకులు, ఒక 4-5 వచ్చేసి పిస్తా పలుకులు అయితే తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పౌడర్ లాగా అయితే చేసుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 10 వరకు ఇది కిస్మిస్ అండి, అండ్ ఒక 5 వచ్చేసి ఎండు ద్రాక్ష. వీటిని ఒక 2-3 అవర్స్ వరకు బాగా నానబెట్టేసానండి. నానబెట్టేసిన తర్వాత దీంట్లో ఉన్న సీడ్ అనేది, అదే ఖర్జూరంలో ఉన్న సీడ్ అనేది తీసేసి దీన్ని మిక్సీ జార్లోకి వేసేసి మనం నానబెట్టేసిన వాటర్ ఉంటుంది కదా, నా వాటర్ అనేది వేసేసి బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ పైన పాలు పెట్టానండి. ఒక అర లీటర్ వరకు పాలు అయితే పెట్టాను. అర లీటర్ పాలకి నేను ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకున్నానండి. ఇప్పుడు అర లీటర్ పాలు అనేది కొంచెం వేడవుతున్నాయి. వేడయ్యేటప్పుడు ఏం చేద్దామంటే 2 దాల్చిన చెక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు అనేవి వేసేసుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మరుగుతూ ఉండాలి. ఇలా మరిగేటప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఎండు ఖర్జూరం అండ్ కిస్మిస్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలను. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ పాలను డైలీ తాగొచ్చండి. డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగితే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోకి మనం చక్కెర అనేది వేసుకోకుండా బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం వచ్చేసి నేను కప్పుతో ఒక అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక అర స్పూన్ వరకు మిరియాల పౌడర్ అనేది వేస్తున్నానండి. మనకు దగ్గు జలుబు ఇలా ఉన్నప్పుడు మనం ఈ మిరియాల పౌడర్ అనేది తప్పకుండా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పాలు అనేవి బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ పాలు అనేవి బాగా మరుగుతున్నాయి. ఇలా మరిగేటప్పుడు ఏం చేయాలంటే ఇంకొక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపు అనేది మనకు యాంటీబయాటిక్గా అయితే పనిచేస్తుందండి. మనకు జలుబు దగ్గు అలాంటివి ఉన్నప్పుడు మంచిగా ఈ పసుపుని మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకో 2-3 నిమిషాల వరకు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం 2 దాల్చిన చెక్క ముక్కలు అయితే వేసాం కదండి, ఆ చెక్క ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనం గ్లాసులలో సర్వ్ చేసుకునేటప్పుడు అది లేకుండా అయితే చూసుకోవాలి కదా, అది కూడా ఆ ముక్కలు అనేవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, మనకు హెల్తీ ప్రోటీన్ పాలు అయితే మనకు తయారైపోయాయి. ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చే ఈ పాలను మనం చాలా ఈజీగా డైలీ ప్రిపేర్ చేసేసుకొని ఈ పాలను డైలీ ఒక గ్లాస్ తాగామంటే చాలండి, మనకు ఎటువంటి జలుబు దగ్గు జ్వరాలు అలాంటివి రాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పాలను ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తాగొచ్చు. ఇంకా ఈ వింటర్ సీజన్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ పాలు అనేవి. చూడండి, గ్లాసులలో వేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా పైన డెకరేట్ చేసి వేసుకోవచ్చు. మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చే ఈ ప్రోటీన్ పాలు అనేది తయారు చేసేసుకోవడం చూసేశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.